దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 16వ దావీదు కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధి అది ఎంత గొప్ప ధన్యకరమైన స్థలమో దాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. దావీదు అట్టి రుచిని చూసి అంటాడు, నేను ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదునా అని నా ప్రాణం తహతహలాడుతుంది అంటాడు. నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటాడు. దేవుని సన్నిధిలో గూడు కట్టుకొని ఆనందిస్తున్న పిచ్చుకలను చూసి అతడు అసూయపడ్డాడు. ప్రభువా, పిచ్చుకలు నీ సన్నిధిలో గూళ్ళు కట్టుకుంటున్నాయి, నాకు ఇంత స్థానం ఇవ్వవా అని అతడు అసూయపడ్డాడట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన జీవితాలను లోకంలో చూసుకున్నప్పుడు అసూయ, ద్వేషము, దుఃఖము, అవమానము ఇలాంటివన్నీ అనుభవించాం. ఈరోజు ఆయన సన్నిధిలో ఆత్మలో ఎంత ఆనందిస్తున్నాం. లోకంలో మనుషులకు శరీర ఆనందం ఉంటుంది, అది తృప్తినివ్వదు. ఒక ఆశ పోతే మరొక ఆశ, ఒక కోరిక తీరితే మరొక కోరిక, ఒక స్నేహం పోతే మరొక స్నేహం. ఇలా ఒక దాని మీద తృప్తి ఉండే జీవితం లేదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనకు ఆత్మలో ఒక్కసారి రుచి, ఆ తృప్తి కలిగిందంటే మన అంగలార్పు నాట్యంగా మార్చబడుతుంది, మన కన్నీరు తుడవబడుతుంది. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరకని సంతోషము, ఆదరణ, నెమ్మది మనకు దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవించాలనంటే నువ్వు మొదట క్రీస్తును ప్రేమించాలి. ఆయనను ప్రేమించినప్పుడు నీలో మొట్టమొదట కలిగేది పశ్చాత్తాపం. లోకములో ఎవ్వరు చూపన ప్రేమ, లోకములో ఎవ్వరు ఇవ్వని ఆ ఆదరణ, లోకములో ఎవ్వరూ చేర్చుకొని ఈ మురికికరమైన జీవితాన్ని, రోతకరమైన జీవితాన్ని ఆయన హక్కును చేర్చుకున్నప్పుడు, ఆయన ఒళ్ళో సేద తీరుస్తున్నప్పుడు, ఇంతటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆయన కౌగిలించుకొని ఓదారుస్తున్నప్పుడు గుండెలు పగిలిపోతాయి ఆ ప్రేమకి. కనుక ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము, ఆశీర్వాదము, ఆరోగ్యము అనుభవించాలంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తున్నప్పుడు నీలో ఉన్న కల్మషం అంతా బయటికి వెళ్ళిపోతుంది, నీలో ఉన్న చెడంతా బయటికి వెళ్ళిపోతుంది, నీలో వ్యతిరేకత అంతా దూరం అయిపోతుంది. విచిత్రం ఏమిటంటే చాలాసార్లు క్రైస్తవ బిడ్డలు ప్రారంభంలో ఇట్టి అనుభవాలు అనుభవిస్తారు. రాను రాను వారి హృదయాన్ని అపవాదికి చోటిస్తారు. అతిశయం పెరిగిపోతుంది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను భౌతిక సంబంధమైనగా వాడుతూ ఉంటారు. దేవుడిచ్చిన ఘనతను దాన్ని బట్టి సంఘాలలో పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. సంఘాలలో ఒకరికంటే ఒకరు హెచ్చింపుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అనేక మంది ఆ మొదట ఉన్న దైవికమైనటువంటి ఆ వాతావరణాన్ని కలుషితం చేసుకుంటుంటారు. కారణం ఒకటే, తిమోతికి పౌలుగా రాస్తుంటాడు, అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుంది. వాస్తవమైన ప్రేమ ఎందుకు చల్లారుతుంది? నీవు అపవాదికి చోటిచ్చావు కనుక. ఎందుకనంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమను రుచి చూస్తే నీలో కూడా ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న ఆ ఆనందము, అభివృద్ధి, ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము మన మరణము వరకు, ఆయన రాకడ వరకు అలాగే ప్రేమించి ఆ ఆనందాన్ని పొందుకొని దుఃఖము, వేదన లేనటువంటి ఆ ఉన్నతమైన రాజ్యానికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.